నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ప్రజెంట్ మనము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నాము. గత వారం రోజులుగా ఒకే ఒక చర్చ నడుస్తూ ఉన్నది యూనివర్సిటీ కేంద్రంగా. సో ఇక్కడే నా పక్కనే కొద్ది రోజుల క్రితమే ఎంఎస్ఎఫ్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం సార్ మీద పెద్ద ఎత్తున కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. సో దాని తర్వాత ఒక 2 రోజుల ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగా ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏదైతే వర్గీకరణ సాధించిన దానికి ముఖ్యమంత్రికి సన్మాన సభగా ఆ సమావేశాన్ని పెట్టారు. కాసిం సార్ ఆధ్వర్యంలో దానికి ముఖ్యమంత్రి కూడా హాజరై సన్మానాన్ని అందుకున్నాడు. సో మాట్లాడితే మనతో పాటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగా ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. మాదిగా ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. దానికి రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యాడు. సో మీకు ఎందుకన్నా అంత అక్కస్ ఎందుకు కాసిం సార్ అంటే ఎందుకు అంత అక్కస్ వెలగక్కుతా ఉన్నారు? 3 దశాబ్దాలు మాదిగ జాతికి నాయకత్వం వహించిన ఉద్యమంగా ఎంఆర్పిఎస్ మాదిగ సమాజానికి ఏది న్యాయమైందో, ఏది అన్యాయమైందో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో స్పష్టంగా తెలియజెప్పాల్సిన బాధ్యత ఎంఆర్పిఎస్ ఉద్యమంగా మా మీద ఉన్నది. కొంతమంది మాదిగ ఉద్యోగుల పేరుతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మానం చేయాలనుకుంటున్నారు. దానికి మందకృష్ణన్నే మన జాతి నాయకుడు, మందకృష్ణన్ అంటే మా గౌరవం, మందకృష్ణన్నకు ఈ సన్మాన సభ మీద మేము ఆల్రెడీ సమాచారం ఇచ్చిన పేరుతోని మాదిగ జాతిని తప్పుదోవ పట్టించే ఒక దుర్బుద్ధితోని కుట్రబుద్ధితో చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టే ప్రయత్నంలో, మాదిగ సమాజానికి మిగతా పీడిత సమాజానికి వాస్తవాలు చెప్పే ప్రయత్నంలో మేము ఆ సభకు సంబంధించిన విషయాల మీద మా వాయిస్ను మా ప్రజలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మానం చేసే నైతిక అర్హత ప్రొఫెసర్ కాసిం గారికి లేదని మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఎందుకు కాసిం గారికి లేదంటున్నామంటే, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే అందులో మాకు న్యాయబద్ధంగా జనాభా ప్రకారం రావాల్సిన వాటా 11% వాటా. కానీ రేవంత్ రెడ్డి వర్గీకరణలో మాకు ఎంత వాటా ఇచ్చిండు? కేవలం 9% వాటా మాత్రమే ఇచ్చిండు. మేము ఎంత లాస్ అయినాం? 2% వాటా లాస్ అయినాం. ఈ 2% వాటా లాస్ కావడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా ఉద్యోగ నియామకాల్లో 1-2% తేడాతోని 100 సీట్లు 1000 సీట్లు కోల్పోతున్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి మాకు రావడానికి కారకులు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారికి ఆనాడు తెలియదా మరి వర్గీకరణలో తక్కువ వాటా వస్తుందనే విషయం? ఆయనకు తెలుసు. ఎట్లా తెలుసు? ఆయనే ఈ ప్రొఫెసర్ కాసిం గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం చేయబోతున్నది, అందులో పంపకాల్లో మీకు 9% వాటానే వస్తున్నది, మీ వాటా తగ్గింది, మీరు మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడండి, మందకృష్ణ మాదిగ గారిని ఒప్పించండి, ఆయన పెద్ద మనసు చేసుకొని దీన్ని అంగీకరించమని ఒక మాట చెప్పండి అని చెప్పేసి మధ్యవర్తిగా కాసిం గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రొఫెసర్ కాసిం గారు మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మందకృష్ణ అన్న, మనం ఇట్లా కాదు, దీన్ని శాస్త్రీయంగా మనం లెక్కలేద్దాం. మన జనాభా ఎంత, మనకు రావాల్సిన వాటా ఎంత, మిగతా కులాల జనాభా ఎంత, మిగతా కులాలకు రావాల్సిన వాటా ఎంత అనే విషయం మీద శాస్త్రీయంగా మనం లెక్కలేద్దామని చెప్పేసి ఒక హైదరాబాదు లకిడి కప్పుల్లో ఉన్నట్టు ఒక ప్రైవేట్ హోటల్లో మందకృష్ణ మాదిగ గారు, ప్రొఫెసర్ కాసిం గారు, కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ గారు టేబుల్ ముందు మీరు ముగ్గురే కూర్చొని మొత్తం షెడ్యూల్ కులాలను 59 కులాల లెక్కలు తీసిండ్రు. అందులో మాదిగ కులాల లెక్కలు కూడా తీసిండ్రు. 2011 జనాభా లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకుంటే జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ చేసిన నివేదిక, రేవంత్ రెడ్డి చేస్తున్న పంపకాలను బట్టి మాదిగలకు నిజంగా 11% వాటా రావాలని చెప్పేసి ఈ ప్రొఫెసర్ కాసిం గారే లెక్కలేసి గణాంకాలతో సహా చెప్పడం జరిగింది. దాన్ని సంపత్ కుమార్ గారు కూడా అంగీకరించడం జరిగింది. అప్పుడు మందకృష్ణ మాదిగ అన్న, మన వాటా 2% తగ్గింది కాబట్టి వర్గీకరణ చేయడానికి స్వాగతిస్తున్నాం, కానీ మన వాటా తగ్గించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు. 30 ఏళ్ళు మన జాతి దీనికోసం పోరాటం చేసింది. ఇప్పుడు 2% వాటా కోల్పోవద్దు కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి మనం ఇమీడియట్ తీసుకెళ్దాం, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, అందుకోసం ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు సూచిస్తే ప్రొఫెసర్ కాసిం గారు ముందు మనం ముఖ్యమంత్రికి వెళ్దాం అన్నా అని చెప్పేసి అన్నాడు. ముఖ్యమంత్రి కలిసి వర్గీకరణ చేసినా స్వాగతిద్దాం, పోదామన్నా అంటే మందకృష్ణ మాదిగ గారు ఒప్పుకోలేదు. నేను ముఖ్యమంత్రి దగ్గరికి రాను, ఈ విషయంలో స్వాగతించడానికి నేను రాను, వర్గీకరణ విధానాన్ని స్వాగతిస్తా తప్ప నా జాతికి 2% వాటా తగ్గితే నేను ఎట్లా అంగీకరిస్తాను? నేను అట్లా అంగీకరించను. ముందు ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుని నేను ముఖ్యమంత్రి దగ్గరికి రానని చెప్పేసి ఆనాడు మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేసి మన వాటా తగ్గిందని చెప్పి జనంలో తీసుకెళ్తున్న సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తుతున్న అంశానికి భిన్నంగా ప్రొఫెసర్ కాసిం గారు కొంతమంది మేధావులని అనే పేరుతోని కొంతమందిని కూడగట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనకు సన్మానం చేసి సత్కారం చేసి బొకే ఇచ్చి నువ్వు చేసిన 9% రిజర్వేషన్లను మేము స్వాగతిస్తున్నాం, దాని మీద ఇమ్మీడియట్ జీవో తీసుకొచ్చి దీన్ని అమలు చేయమని చెప్పేసి ఆనాడు జాతికి ద్రోహం చేసే పాత్రను ప్రొఫెసర్ కాసిం గారు వహించడం జరిగింది. మరి ఈనాడు వర్గీకరణలో 2% వాటా కోల్పోవడాన్ని నువ్వు అంగీకరించను, నువ్వు మేధావి ఎట్లయితావు, జాతికి ప్రజలు ఎట్లయితావు? కాబట్టి వర్గీకరణ పేరుతో నైతిక ముఖ్యమంత్రి సన్మానం చేసే నైతిక అర్హత ప్రొఫెసర్ కాసిం గారికి లేదనేది ఎంఆర్పిఎస్ మాదిగ జాతి అభిప్రాయం. ఇక్కడ మొన్న అంటే ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా చూసుకున్నా కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తూ ఉన్నది. ఏ పార్టీ కూడా ఆదరించిన పరిస్థితి లేదు, ఏ పార్టీ కూడా మోసం చేసింది మాదిగ జాతికి అని చెప్పేసి మీరు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ముందుకొచ్చి 9% ఇచ్చిండు.
అంటే ఇంకొక 2% దగ్గరలోనే ఉన్నాం. ఎట్లాగట్లా మనం ఫస్ట్ గట్టెక్కాలే, అసలు వర్గీకరణ సాధ్యం కాదు, జరుగుతుంది అనేటువంటి అందరి ప్రశ్నార్థకాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి చేసి చూపించిండని చెప్తూనే మొన్న సభలో ఏమన్నాడు, ఇదంతా మందకృష్ణ మాదిగ నాయకత్వ పుణ్యమే, ఇవాళ నాకు ఉద్యోగం వచ్చిందంటే కూడా ఈ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమ పుణ్యమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అంతగానో మీకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు స్వాగతిస్తలేరు? అసలు ప్రొఫెసర్ కాశమి గారు మందకృష్ణ మాదిగ గారి పేరు ఎత్తడమే పెద్ద కుట్రపూరితమైంది. మందకృష్ణ అన్న పేరు చెప్తే మాదిగ ఉద్యోగులందరూ కదిలిస్తారు. మందకృష్ణ అన్న పేరు పదే పదే సభలో ప్రస్తావిస్తే మాదిగ జాతి నుండి కావాల్సిన అనూహ్య స్పందన వస్తుంది. కాబట్టి ఎంఆర్పిఎస్ నుండి మాదిగ జాతి నుండి ఎలాంటి వ్యతిరేకత రావద్దనే ఒక దుర్బుద్ధితోనే ప్రొఫెసర్ కాశం గారు అందంగా అల్లుకున్న కుట్రే మందకృష్ణను పోవడం, మందకృష్ణను కీర్తించడం అనేది ఆ సభలో జరిగింది. అంతే తప్ప మందకృష్ణ మీద ఆయనకు గుండెల్లో ఎలాంటి ప్రేమ లేదు, అంత కపటమైన ప్రేమ తప్ప ఏమాత్రం కాదు. నిజంగా మందకృష్ణ మీద అంత గౌరవం, అంత ప్రేమ, అంత నిజాయితీ ఉంటే నువ్వు ఆ ఉద్యోగస్తులు వేసుకొని వచ్చి మందకృష్ణతో ఎందుకు చర్చించలేదు? మందకృష్ణ లేకపోతే ఎంఆర్పిఎస్ నాయకత్వంతో ఎందుకు చర్చించలేదు? ఎందుకు వర్గీకరణ పేరుతో సన్మాన సభ చేస్తున్నావు అనే విషయం మీద మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఎంఈఎఫ్ 30 ఏళ్ళుగా జాతితో ఉన్నది కదా, దానికి అనేక సభలు నువ్వు పాల్గొన్నావు కదా, వాళ్ళు పిలిస్తే ఆహ్వానం మేరకు. మరి అప్పుడు నువ్వు వాళ్ళని ఎందుకు సంప్రదించలేదు? పేరు మాదిగ ఉద్యోగుల సమాఖ్య పేరు వాడుకుంటావు, మందకృష్ణ పేరు వాడుకుంటావు, ఎంఆర్పిఎస్ పేరు వాడుకుంటావు, తీసుకుపోయి మాదిగ జాతిని రేవంత్ రెడ్డి పాదాల దగ్గర పెట్టే బానిసత్వం చేయాలంటే జాతి ఎందుకు సహిస్తుంది, ఎందుకు అంగీకరిస్తుంది? నువ్వు అదే సభలో నువ్వు మందకృష్ణ పేరు చెప్పినావు కదా, ఇప్పటికి అవకాశం ఉంది కదా, అదే రేవంత్ రెడ్డి సభలో నువ్వు 10 అంశాలు నువ్వు ప్రపోజల్ పెట్టినావు కదా, ఆ ప్రపోజల్లో మాకు 9% వాటా, మా వాటా తగ్గింది, ఇంకో 2% రావాలని ప్రొఫెసర్ కాశం గారు ఎందుకు మాట్లాడలేదు? ఈ ద్రోహపూరితమైన చర్య కాదా? ప్రొఫెసర్ కాశం గారికి ఎంఆర్పిఎస్ అనేక సందర్భాలు అండగా ఉన్నది. కాశం ద్వారా ఎంఆర్పిఎస్కి వచ్చింది 0, కానీ ఎంఆర్పిఎస్ వల్ల కాశం గారు అనుకున్నది 100% నెరవేరింది. కాశం గారికి అనేక ప్రయోజనాలు వచ్చినాయి ఎంఆర్పిఎస్ వల్ల, వారి ఉపన్యాసాలే సాక్ష్యం. కాబట్టి ఆయన విశ్వాసఘాతకుడిగా మారిండు, కృతజ్ఞత లేని మనిషిగా మారిండు. జాతి ఉద్యమాన్ని దెబ్బతీయడానికి జాతి ఉద్యోగులను పనంగా పెట్టి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం తప్ప ఇందులో కాశం గారికి ఏమాత్రం నీతి నిజాయితీ లేదనే విషయం స్పష్టంగా మీకు సమాచారం లేదా ఆ సభ గురించి? ఒకవేళ సమాచారం లేదనేది ఒక అంశం పక్కన పెడితే, మీరు చెప్పినట్లు మందకృష్ణ పేరు వాడుకొని ఆయన పేరు వాడితే ఉద్యోగులు వస్తారు కాబట్టి ఆయన పేరు వాడిండు అని చెప్తున్నాడు. ఒకవేళ ఎంఈఎఫ్ ఉద్యోగులను సంప్రదించినప్పుడు వాళ్ళు మీకు ఏమైనా సమాచారం ఇచ్చిరా? మాదిగ ఉద్యోగులందరికీ నాయకత్వం వహిస్తుంది మాదిగ ఉద్యోగుల సమాఖ్య. 30 సంవత్సరాలు నడిచింది. దానికి జాతీయ కమిటీ ఉంది, దానికి రాష్ట్ర కమిటీ ఉంది, గ్రౌండ్ లెవెల్ కమిటీలు ఉన్నాయి. ప్రతి శాఖలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య సంబంధించిన నాయకత్వం ఉంది. మాదిగ ఉద్యోగుల సమాఖ్యను సంప్రదించాలా వద్దా ప్రొఫెసర్ కాశం గారు? ఎప్పుడు సంప్రదించలేదు. అసలు ఈ కార్యక్రమాన్ని చేయాల్సినంత అవసరం ఏముంది ఆయనకు? ఇప్పుడు మాదిగ జాతి వర్గీకరణ జరిగి దాదాపు 1.5 సంవత్సరాల జరగకుండా పోతుంది. అందులో మన వాటర్ రాలేదు అనే ఆవేదనలో మాదిగ జాతి ఉంది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రాజకీయ ప్రాతినిధ్యం అడుగడుగున తగ్గుకుంటూ వస్తుంది అనేది ఉంది. మొన్న కర్లా రాజే లాకప్ డెత్ జరిగితే మా కులం వ్యక్తిని అకారణంగా పోలీసులు కొట్టి చంపిన ప్రభుత్వం నుండి స్పందన లేదనే ఆవేదన మాదిగ జాతిలో ఉంది. మరి మాదిగ జాతిని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున అంచివేస్తుంటే ముఖ్యమంత్రి కనీసం మాదిగ జాతి పట్ల ఏమాత్రం సానుకూల దృక్పథంతో వివరించలేని సందర్భం ఉన్న సందర్భంలో కావాలని ముఖ్యమంత్రి సన్మాన సభ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు సన్మాన సభ చేసిండు? వర్గీకరణలో మన వాటా తగ్గించిన సన్మాన సభ, లేదా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసిన సన్మాన సభ, 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా భర్తీ చేసి మాదిగల నిరుద్యోగుల కడుపు కొట్టడానికి సన్మాన సభ, లేదా రాజ్యసభలో మనకు సీటు ఇవ్వనందుకు సన్మాన సభ, లోక్సభలో 1 సీటు కూడా మాదిగలకు ఇవ్వనందుకు సన్మాన సభన, లేకపోతే శాసన మండలిలో 5 ఖాళీలు అయితే 5 1 కూడా ఇవ్వకుండా మాదిగ జాతి నడ్డి విరిచినందుకు సన్మాన సభ చేస్తున్నారా? లేదా నామినేటెడ్ స్థానంలో మన స్థానాలు తగ్గినందుకు సన్మాన సభ? ఏ అర్హత ఉందని రేవంత్ రెడ్డి సన్మానం చేసుకుంటాడు? ఏ అర్హత ఉందని వీళ్ళు సన్మానం చేస్తారు? ఇది జాతి ద్రోహం చేసే చర్య కాకపోతే? కాబట్టి ఇలాంటి జాతి ద్రోహపూరితమైన చర్యలు, జాతిని బానిసత్వం వైపు నడిపించే చర్యలు ఆపుకోవాలనేది ఎంఆర్పీ స్టాండ్. ఇంకా కాశం అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రొఫెసర్ కాశం సార్ ఎంఆర్పిఎస్ కు అండగా ఉన్నాడని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. సో ఆయన దానివల్ల కొన్ని ఫలాలు పొందిండు, ఆయన కూడా కొంత ప్రయత్నం చేసిందని చెప్పేసి అన్నారు. మొన్న కూడా ఉద్యోగం దాని వల్లనే వచ్చిందని చెప్పేసి అన్నారు. మొన్న సంవత్సరం వరకు కూడా ఎంఆర్పిఎస్తో పాటే కలిసి పనిచేసిన మందకృష్ణతో కలిసి పనిచేసినటువంటి సందర్భం మనం చూసినాం. సో సడన్గా యూటర్న్ తీసుకొని ఒకేసారి రేవంత్ రెడ్డికి సన్మాన సభ పెట్టడము, మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా కొంత రేవంత్ రెడ్డిని పొగడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని భుజాల మీద ఎత్తుకొని మోయడాన్ని ఎట్లా చూస్తుంటే దీని వెనకాల ఏమన్నా రాజకీయ కోణం దాగి ఉందా? 100% రాజకీయ కోణం దాగి ఉందా లేదా అని పక్కన పెడితే, ప్రొఫెసర్ కాశం గారు ఇంతకుముందు విప్లవకారుడు. ఆయనలో దాగి ఉన్న విప్లవకారుడు హఠాత్తుగా మాయమైండు. ఆయనలో పూజారి ఆత్మ ప్రవేశించింది. ఆయన ఇప్పుడు పూజారిగా మారి రేవంత్ రెడ్డిని పూజించడం మీద దృష్టి పెట్టిండు. ఇది సమాజం మొత్తం గమనిస్తున్నది. ప్రొఫెసర్ కాశం గారికి ఎంఆర్పిఎస్ ఉద్యమం గత 2 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నది. ఎందువల్ల? మీరు అన్నట్టుగానే 30 సంవత్సరాలు అనేక సందర్భాల్లో మేము సభలు నిర్వహిస్తే, సమావేశాలు నిర్వహిస్తే ఆ సమావేశాలు వచ్చి తన వంతుగా మాట్లాడిపోవడం జరిగింది. ప్రొఫెసర్ కాశం గారి పాత్ర ఎస్సీ వర్గీకరణలో ప్రత్యక్షంగా ఏనాడు లేదు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఏనాడు లేదు.
ఆయన మీద ఈ వర్గీకరణ కేసులు ఏం లేవు. ఆయన మీద వర్గీకరణ మీద ఏనాడు లాఠీ దెబ్బ వల్లేదు. ఆయన వర్గీకరణ కోసం జైలు పోలేదు. వర్గీకరణ కోసం ఏం చేయలేదు. కానీ వర్గీకరణ ఉద్యమంలో ఎంఆర్పీఎస్ సభలు పెట్టినప్పుడు, సమావేశాలు పెట్టినప్పుడు మా జాతి నుండి ఎదుగుతున్న వ్యక్తిగా అనేక సభలకు మేము ఆహ్వానించాం. సభలకు వచ్చి మాట్లాడిపోయే పాత్రనే ఈ ఉద్యమంలో తన పాత్ర. తను కేవలం ప్రసంగాలు చేసి మా జాతికి మద్దతు ప్రకటించేంత పరోక్ష పాత్ర ఉన్నది తప్ప ప్రత్యక్ష పాత్ర ఏనాడు ప్రొఫెసర్ కాశం గారికి లేదు. ఆయనకు మేము ఆయన ఎందుకు దూరం పెట్టినాం? మందకృష్ణ ఆయన ఎందుకు దూరంగా పెట్టుకుంటూ వచ్చిండు? ఒకే కారణంతో వర్గీకరణ వాటా తగ్గినందుకు దాని మీద ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా, జాతీయ ఆకాంక్ష వ్యతిరేకంగా పోయి ముఖ్యమంత్రి కలిసి 9% రిజర్వేషన్లు స్వాగతించి పైగా దాన్ని జీవో దివాలని చెప్పడం, పైగా మా ఎస్సీ వర్గీకరణకు అడుగడుగున అడ్డుపడి ఈ ఉద్యమాన్ని దెబ్బతీసి జాతిని అణచివేయాలని ప్రయత్నం చేసిన మానవులకు క్షమాపణ చెప్పడం అనేది అంతా జరుపుకుంటూ వచ్చింది. అందువల్ల ఎంఆర్పీఎస్ ఆలోచనకు, మాదిగ జాతి ఆలోచనకు ప్రొఫెసర్ కాశం గారు దూరమైంది కాబట్టి మేము దూరం పెట్టుకుంటూ వచ్చినాం. అది అప్పటి వరకు జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు ఈ కులం మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, ఈ జాతిని ఆయన నడపాలన్నట్టు, లేదా ముఖ్యమంత్రి లేకపోతే జాతి లేనట్టు, ముఖ్యమంత్రి లేకపోతే వర్గీకరణ జరగనట్టు ఈ కలర్ ఇవ్వద్దు, ఈ బిల్డప్లు చెప్పొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదుగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు పంజాబ్లో వర్గీకరణ జరిగింది, హర్యానాలో వర్గీకరణ జరిగింది, తమిళనాడులో వర్గీకరణ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది, తెలంగాణలో వర్గీకరణ జరిగింది, కర్ణాటకలో జరగబోతున్నది, మహారాష్ట్రలో కూడా జరగబోతున్నది. ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డి మాదిగ జాతి మీద ప్రేమతో చేసినట్టుగా కలరింగ్ ఇవ్వడం తప్పు. రేవంత్ రెడ్డి మీద మేము పోరాటం చేసి సాధించుకున్నాం 9% రిజర్వేషన్లు అయినా. ఎందుకు పోరాటం చేసి సాధించుకున్నాం? దేశంలో మొట్టమొదటి వర్గీకరణ అమలు తీసుకొచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నాడు. కానీ ఈయనకంటే ముందు ఇతర రాష్ట్రాలు చేసినాయి కదా వర్గీకరణ. మరి ఈయన ఎందుకు ముందట తీసుకురాలేదు? ఈయన కాపాలనే ప్రయత్నం చేసిండు. వర్గీకరణ లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేసి ఎస్సీ కేటగిరీలో వచ్చిన ఉద్యోగాలని మాలలు దోచిపెట్టిండు. దానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. మరి టీచర్ ఉద్యోగాలు మావి పోయినాయి కదా, మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు పోయినాయి కదా, గ్రూప్ 1 పోయింది కదా, అవి ఇప్పట్లో భర్తీ అవుతాయా? భర్తీ కావు. మరి ఇవన్నీ పోవడానికి కారకుడు ఎవరు? రేవంత్ రెడ్డి. మరి మాదిగ జాతి మీద చిత్తశుద్ధి ఉంటే తొందరగా వర్గీకరణ పూర్తి చేసి వర్గీకరణ చట్టం తీసుకొచ్చి ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేసి మా జాతికి న్యాయం చేయవచ్చు కదా. మరి ఇన్ని ఉద్యోగాలు మేము కోల్పోయినాం కదా. గ్రూప్ 1లో దాదాపు 70-80 ఉద్యోగాలు మాకు కోల్పోయినాం కదా. ఇంకో 10,000 దాకా గ్రూప్ 1 పడుతుందా? పడదు. మరి దీనికి ఇంత ద్రోహం చేసిన కాశం గారికి, ఇంత ద్రోహం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రొఫెసర్ కాశంకి సన్మానం చేయాలని ఎట్లా అనిపించింది? ఒక విప్లవకారుడు ఆలోచించే పద్ధతేనా ఇది? ఆయన జాతి ద్రోహి. అలాగే ఆయనలో ఉన్న విప్లవకారుడు మాయమైండు. ఆయనలో పూజారి బయలుదేరి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుని ఏదో స్వార్థ రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకునే దుర్బుద్ధి తప్ప ఇందులో ఏం లేదు. ఇందాక మీరు మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ గురించి కూడా మాట్లాడారు. ఇవాళ దాదాపు 90-100 రోజులు కావస్తా ఉన్నది. ఆ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ ఒక్కరే భుజాన్ని వేసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. జాతీయ ఎస్సీ కమిషన్ వరకు కూడా ఆ పోరాటం వెళ్ళింది. కానీ ఇంకొంతమంది నేతలు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యంగా టీఎంఆర్పీఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారు, ఇంకా పేర్లు చెప్పనవసరం లేదు. కానీ టీఎంఆర్పీఎస్ నేతలు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇవాళ కర్ల రాజేష్ లాకప్ డెత్ గుర్తొచ్చిందా మందకృష్ణకి? అవాళ వర్గీకరణ పేరుతో అమరులైన కుటుంబాల దగ్గరికి ఇవాళ ఎందుకు పోతున్నాడు? వాళ్ళ గుర్తుకు రాలేదా? ఇవాళ ఈ కేసును ఎత్తుకున్నట్టే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? మేము పోయినాక కదా ఈయన పోయింది. అమరవీరుల మీద ప్రేమ లేదు. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఒక బూటకము. సో ఆ పంజాబ్లో వర్గీకరణ జరగబోతుంది కాబట్టి మళ్ళీ ముందల పోయి అక్కడ నిలబడి మహారాష్ట్రలో తెచ్చుకుంటే నాకు పేరు వస్తుందని చెప్పేసి అట్లా తెచ్చుకున్నాడు. సో ఎక్కడ కూడా మందకృష్ణ తర్వాత సెకండ్ గ్రేడ్ లీడర్ ఎవరు కనిపించారు అక్కడ. ఇదంతా కూడా ఒక మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటున్నాడు ఆ నేత. ఏమంటారు? పాలకులకు అమ్ముడు పోయిన వాళ్ళు, పాలకుల ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయే వాళ్లకు మందకృష్ణ మాదిగ గురించి మాట్లాడే నైతిక అర్హత ఏమాత్రం లేదు. వాళ్ళు ప్రజలు ఎప్పుడో విశ్వాసం కోల్పోయిన వాళ్ళు చెంచాలుగా, ద్రోహులుగా, దళాలుగా చరిత్ర ఆల్రెడీ రుజువు చేసింది. వాళ్ళకి మందకృష్ణ మీద కానీ లేకపోతే మాదిగ జాతి మీద మాట్లాడే నైతిక అర్హత ఏనాడు కోల్పోయిండు. కర్ల రాజేష్ లాకప్ డెత్. కర్ల రాజేష్ అనేవాడు మాదిగ బిడ్డ, మాదిగ యువకుడు. అని చనిపోయిండు. చనిపోతే మరి ఎవరు పట్టించుకోలేదు కదా. పోయింది ఎవరు? జాతి మీద ప్రేమ ఉన్న నాయకులే పోతారు, జాతి మీద చిత్తశుద్ధి ఉన్న నాయకుడే పోతాడు, జాతికి ఆపదత్తే కష్టమొత్తే అడ్డంగా నిలబడి జాతిని రక్షించుకునే నాయకుడే పోతాడు. అట్లా పోయిన నాయకుడు మందకృష్ణ మాదిగ తప్ప మరి ఈ తెలుగు నేల మీద ఎవరున్నారు? ఒక మందకృష్ణ మాదే కదా. కర్ల రాజేష్ కాదే. ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు నేల మీద ఏ మాదిగోడికి ఆపదొచ్చినా వెంటనే పోయి అక్కడ రక్షణకర్తగా నిలబడే నాయకుడు మందకృష్ణ మాదిగ. మీరు ఎందుకు పోలేదు? ఇప్పుడు పోజులు కొట్టే నాయకులు, దళారి నాయకులు, పాలకులు అమ్ముడు పోయే నాయకులు, చెంచాలు నాయకులు ఇప్పటివరకు ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు పోలేదు? మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు మాట్లాడే నైతిక అర్హత ఏం లేదు. కర్ల రాజేష్ సంబంధించిన లాకప్ డెత్ జరిగితే పోలీసులతోని దీని మీద పోరాటం జరుగుతున్నప్పుడు కనీసం ఈ పోరాటానికి మద్దతు ప్రకటించిన వాళ్ళు, కనీసం ఈ పోరాటంలో భాగస్వాములు కాని వాళ్ళు, కనీసం ఆ కుటుంబం దగ్గరికి పరామర్శించని వాళ్ళు, వాళ్ళకు మందకృష్ణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. జాతి మీద మందకృష్ణకు అమితమైన ప్రేమ ఉన్నది కాబట్టి కర్ల రాజేష్ లాకప్ డెత్ దగ్గరికి వెళ్ళిండు. ఆ కుటుంబానికి గత 100 రోజులుగా న్యాయం జరగాలని ఉద్యమం చేసిండు. మా ఉద్యమం ఫలితంగా, మందకృష్ణ నాయకత్వం జరిగిన ఈ ఉద్యమం ఫలితంగానే కర్ల రాజేష్ లాకప్ డెత్ కారకులైన పోలీసుల మీద కేసులు నమోదైనాయి. సిఐ సస్పెండ్ అయ్యిండు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. జాతీయ ఎస్సీ కమిషన్ కేసు తీసుకున్నది. అలాగే మానవ హక్కుల కమిషన్ కేసు తీసుకున్నది. స్టేట్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కేసు నమోదు చేసింది. 4.5 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చింది. కుటుంబానికి ఇల్లు వచ్చింది. కుటుంబానికి ఉద్యోగం వచ్చింది.
మొన్న పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా జరిగింది. దాదాపు తెలుగు నేల మీద ఎన్ని కేసులు జరుగుతాయి, ఇంత పురోగతి దాదాపు ఏ కేసులు లేదు. ఇదంతా పురోగతి రావడానికి ఆ కుటుంబానికి ఇవాళ న్యాయం అందుబాటులో రావడానికి ఒకే కారణం మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటం. దీన్ని సౌహృదయంతో అర్థం చేసుకొని ఇంకా దళారి పాత్ర నుండి బయటపడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఒకటే గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఎప్పుడు ఆత్మగౌరవ పోరాటం నడుపుతున్నది. ఎవరికి తల వంచేది పాలకుల ముందు అసలు తల వంచదు. మా జాతికి రావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం మేము పోరాటాన్ని మార్గం ఎంచుకుంటాం తప్ప సన్మానాలు, పూజించడం, భజన చేయడం ఇలాంటివి మా మార్గం కాదు. మా అంబేద్కర్ అది చెప్పలేదు, మా జగజీవన్ రామ్ అది చెప్పలేదు, మా కాన్షీరామ్ అది చెప్పలేదు, ఈనాడు మా మందకృష్ణ కూడా చెప్పట్లేదు. ఏదున్నా పోరాడి సాధించుకుందాం, మనకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం అంటాడు తప్ప సన్మానాలు, భజనలు బంధు అది ఎంఆర్పీ సిస్టమ్ కాదు. జాతికి కూడా అది నేర్పద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. సో ఇవాళ వర్గీకరణను ఇంకా మీరు దాన్ని కొనసాగిస్తారా? ఎందుకంటే 11% రావాల్సింది 9% దగ్గర ఆగిపోయిందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరోపక్క ఇక 9% చాలు, 9%లో మనకు వచ్చిన ఉద్యోగాలు తీసుకుందాము, ఇక చేసింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరోపక్క బాగా ఊతా ఉన్నారు. సో మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? 11% వచ్చే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందా, లేకుంటే మీరు ఇక్కడి వరకు ఆగిపోతారా? ఇప్పుడు 1% అవకాశాలు తగ్గడం వల్ల నష్టపోతున్న వాళ్లకు దాని యొక్క బాధ, దాని యొక్క ఆవేదన, దాని తీవ్రత వాళ్ళకి అర్థమవుతుంది. అవును. ఆల్రెడీ కుర్చీలలో కూర్చొని పదవున్నత అనుభవిస్తున్న వాళ్ళకి ఆ బాధ అర్థం కాదు. 30 ఏళ్ళు పోరాటం చేసినాం, వర్గీకరణ జరుగుతున్న సందర్భం, ఏపీలో వర్గీకరణ జరిగింది, ఎవరి వాటా వాళ్ళకి న్యాయబద్ధంగా వచ్చినాయి. అక్కడ ఎవరు తగ్గలేదు, ఎవరిది పెరగలేదు, ఉన్న ప్రకారం సమానంగా ఎవరి అవకాశాలు వాళ్ళకి వచ్చినాయి. అదే ఫార్ములా ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి మీద మాలల ఒత్తిడి ఉన్నా, రేవంత్ రెడ్డి మీద ఇతరుల ఒత్తిడి ఉన్నా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. వాళ్ళ పార్టీ స్టాండ్ వర్గీకరణ చేస్తామని చేవేల డిక్లరేషన్లో వాళ్ళ పార్టీ స్టాండ్ మొదటి నుండి వర్గీకరణ మీద వాళ్ళ స్టాండ్ ఉంది. స్టాండ్ ఉన్నప్పుడు మాలను కూడా ఒప్పించి అందరికి న్యాయం చేసిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. వాళ్ళ వాటా ఎందుకు పెంచిండు, మా వాటా ఎందుకు తగ్గించిండు, దాన్ని మేము రేవంత్ రెడ్డి మీద స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. దీనికి ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు దీనికి సమాధానం రావాల్సిందే, ఈ సమస్య పరిష్కారం జరగాల్సిందే. ఆ పరిష్కారం జరిగేంత వరకు మా పద్ధతిలో మా ప్రయత్నాలు జరుగుతుంటాయి. తప్పనిసరిగా మాకు జనాభా ప్రకారం న్యాయబద్ధమైన వాటా రావాల్సినంత వరకు మా ప్రయత్నాలు వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు పెంచే క్రమంలోనైనా, లేదా రేవంత్ రెడ్డి ఈ వాటాలు సరిచేసే క్రమంలోనైనా నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకొని శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిలకు న్యాయం చేయండి, మిగతా ఉపకులాల న్యాయం చేయండి. మాలల జనాభా ఎంత ఉన్నదో వాళ్ళ వాటా ఎంత రావాలో వాళ్ళకి రావాలనేది మేము న్యాయబద్ధమైన మా ప్రతిపాదన తప్ప ఎవరికి అన్యాయమైన ప్రతిపాదన కాదు. వర్గీకరణ జరిగే ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారికి మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మా జనాభా కంటే మేము 1% ఎక్కువ రిజర్వేషన్లు అడగాం, మా జనాభా కంటే ఒక్క రిజర్వేషన్లు తగ్గించినా మేము ఒప్పుకోమన్నాడు. ఒకటి తగ్గినా ఒప్పుకోము, ఒకటి పెంచమని మేము అడగమని చెప్పిండు. న్యాయబద్ధంగా రావాలని చెప్పేసి మందకృష్ణ మాట్లాడింది తప్ప అందులో ఏమాత్రం లేదు. దానికోసం ఆ ప్రయత్నాలు ముందు తప్పనిసరిగా కొనసాగుతాయి. రైట్గా మీరు బీజేపీతో సన్నిహితంగా ఉండడం పట్ల ముఖ్యంగా మందకృష్ణ బీజేపీ నేతలను కలవడము, ప్రధానమంత్రి మోడీని కలవడము, ఇదంతా చూస్తూ ఉంటే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడా మందకృష్ణ? బీజేపీకి ఓటేమని ఎట్లా చెప్తాడు ఆయన? ఒకవేళ బీజేపీకి మందకృష్ణ మీద అంత ప్రేమే ఉంటే మొన్న పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా వర్గీకరణ మీద, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చిందాక వీళ్ళు ఎందుకు ఆగినరు? అసలు ఏం జరుగుతూ ఉన్నది? రాబోయే రోజుల్లో ఈ మన మాదిగ జాతిని ఎటువైపుకి తీసుకుపోతున్నాడు మందకృష్ణ అనే వాళ్ళకి ఒకటే ఒక స్ట్రైట్ సమాధానం చెప్పండి. కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు బీకే బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళు ఎప్పుడు మందకృష్ణ చేసిన పోరాటాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించలేక కకృతో వాళ్ళు కేవలం మందకృష్ణ మీద ఒక నెపం మోపాలి, ఒక నింద మోపాలి, ఈయన బీజేపీ అని చెప్పేసి ప్రచారం చేయాలని చెప్పేసి మాట్లాడతారు తప్ప శాస్త్రీయంగా ఏనాడు వాళ్ళ విమర్శలు ఉన్నాయి, ఏనాడు విమర్శలు లేవు. వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే మందకృష్ణ సత్యం, న్యాయం, ధర్మం పునాదుల మీద పోరాటం నడుపుకుంటూ వస్తున్నాడు. ఆయన మీద విమర్శలు చేయడానికి బీజేపీ అని ముద్రేసుడు తప్ప ఏ ముద్ర లేదు. అసలు వర్గీకరణ పార్లమెంట్ బిల్లు ఏం అవసరం ఉన్నది? వర్గీకరణ బిల్లు పెట్టమని సుప్రీంకోర్టు చెప్పిందా పార్లమెంట్లో? వర్గీకరణలో బిల్లు పార్లమెంట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎస్సీ వర్గీకరణ చేసుకున్న అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పింది. దాని ప్రకారమే కదా పంజాబ్లో వర్గీకరణ అమల్లోకి వచ్చింది, హర్యానాలో వర్గీకరణ అమల్లోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమల్లోకి వచ్చింది, తమిళనాడులో అమలు జరుగుతున్నది, ఇవాళ తెలంగాణలో అమలు జరుగుతుంది. దీనికి పార్లమెంట్లో చట్టం ఎందుకు? అవగాహన లేని వాళ్ళు, అజ్ఞానులు పార్లమెంట్లో చట్టం కావాలని మాట్లాడతారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా చదువుకోండి. అది అవగాహన లేకపోతే 1-2 సార్లు అది తెలిసిన వాళ్ళ న్యాయ కోవిధుల దగ్గర పోయి ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతో పాటు మందకృష్ణకి ఏ పార్టీతో సంబంధం లేదు. నెంబర్ 1, మందకృష్ణ బీజేపీ కాదు. మందకృష్ణ బీజేపీలో సభ్యత్వం తీసుకోలేదు. మందకృష్ణ బీజేపీ క్యాండిడేట్ కాదు. దీన్ని సమాజం అంతా గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం కోసం గాంధీ పోరాటం చేసిండు, దళితుల కోసం అంబేద్కర్ పోరాటం చేసిండు, మాదిల కోసం మందకృష్ణ పోరాటం చేసిండు. గాంధీ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఆయనకున్న అన్ని ప్రయత్నాలు ఆయన మార్గాల్లో ముందుకెళ్లడం జరిగింది. అంబేద్కర్ గారు దళితులకు రావాల్సిన హక్కుల కోసం తన మార్గాలతో తను వెళ్ళడం జరిగింది. మందకృష్ణ మాదిలకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం తన పద్ధతిలో తను వెళ్ళడం జరిగింది. మరి ఇదే మందకృష్ణ మాదిగన్న మరి ఆనాడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కదా, మరి కాంగ్రెస్ వర్గీకరణ ఎందుకు చేయలేదు? రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాంగ్రెస్కు
ఎంఆర్పిఎస్ మద్దతు తెలిపింది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు, మరి కాంగ్రెస్ మేము మద్దతు తెలిపినాం కదా. మీరు ఎందుకు వర్గీకరణ చేయలేదు? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మందకృష్ణ రాహుల్ గాంధీ ఒక లేఖ రాయండి ప్రధానమంత్రికి వర్గీకరణ కోసం అన్నాడు కదా, మరి ఎందుకు రాయలేదు? మీ అధిష్టానాన్ని ఒప్పించలేని వాళ్ళు, రాహుల్ గాంధీని ఒప్పించలేని వాళ్ళు ఒక లేఖ కూడా రాయడానికి చేతగాని దద్దమ్మలు మీరు మందకృష్ణ సమాజం గురించి విమర్శించే హక్కు లేదు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇవాళ అనుకూలంగా జడ్జిమెంట్ రావడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ మరి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది కదా. సోలిసిటర్ జనరల్ను, అటార్నీ జనరల్ను 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో పెట్టి వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పేసి మా తరఫున వాదన వినిపించింది కదా. ఆ వాదన ప్రకారమే కదా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ వస్తేనే కదా మన రేవంత్ రెడ్డి వర్గీకరణ చేసిండు. ఆ జడ్జిమెంట్ రాకపోతే రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తాడా? చేయకపోయేటోడు. ఎందుకు చేయకపోయాడు? గతంలో ఆయన కంటే ముందు సుప్రీంకోర్టు జడ్జి కంటే ముందు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే, లోక్సభ ఎన్నికలు జరిగితే 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఉంటే 3 స్థానాల్లో ఒక్కడు కూడా మాదిలకి ఇవ్వని మాదిల ద్రోహి కదా రేవంత్ రెడ్డి. ఆయన మీరెత్త బలపరుస్తారు. ఈ బూటకప్ మాటలు ఇవన్నీ మానుకోండి, చెంచాగిరి దళాతత్వం మానుకోవాలని చెప్పేసి కృష్ణ మాదిగ బీజేపీ ఏజెంట్ అని మాట్లాడే వాళ్ళకి మేము సూటిగా స్పష్టంగా చెప్తున్నాం. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గోలు పెట్టిండ్రు మాదిగలకు 1 సీట్ అని ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఉన్న 3 కాన్స్టిట్యున్సీలలో 1 కూడా ఇవ్వకపోయి. సో దాని తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చినటువంటి దాంట్లో 1 కూడా ఇవ్వకపోయి. నిన్న రాజ్యసభ సీటు కూడా ఒక మందకృష్ణ మాదిగ రాజ్యసభ సీటును మాదిగలకు కేటాయించాలి, ఎక్కడ కూడా మాకు ప్రాధాన్యం లేకుండా పోతుందని చెప్పేసి అడిగితే దాన్ని కూడా ఇవ్వకపోయి రేవంత్ రెడ్డి దోస్తు వేం నరేంద్ర రెడ్డికి ఇచ్చారని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. సో దీనికి సమాధానం చెప్తూనే ఎంఆర్పిఎస్ ఎందుకు చట్టసభల్లో నిలబడడానికి ఆలోచిస్తూ ఉన్నది లేదా ఎందుకు జంకుతా ఉన్నది? మీరు చట్టసభల్లో ఉంటే ఇప్పుడు కృష్ణన్న కావచ్చు లేదా మీ ఎంఆర్పిఎస్ నుంచి ఎవరైనా నేతలు కావచ్చు నేరుగా చట్టసభలోకి పోతే ఇట్లా అడుక్కునే పరిస్థితి ఉండదు కదా అంటున్నారు. మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ముందు మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ 3 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పుడు, లేదంటే శాసనమండలి స్థానాలు ఉన్నప్పుడు, రాజ్యసభ స్థానాలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సింగిల్గా 50 లక్షల పైగా జనాభా ఉన్న మాదిగల నుండి మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకోవడం అనేది మా న్యాయబద్ధమైన హక్కు. ఓకే, అధికారం తర్వాత పక్కన పెట్టండి. ముందు మా న్యాయబద్ధమైన హక్కు. మా న్యాయబద్ధమైన హక్కును సాధించడం కోసం మేము అనేక మార్గాలు మా ప్రయత్నాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 స్థానాల్లో 1 మాదిలకి ఇవ్వచ్చు, రాజ్యసభ స్థానాల్లో 1 మాదిలకి ఇవ్వచ్చు, శాసన మండలి స్థానాల్లో మాదిలకు 1 ఇవ్వవచ్చు. ఆయన అవకాశం ఉంది, అధికారం తన చేతిలో ఉండి ఇవాళ మాకు 1 కూడా ఇవ్వకుండా మా జాతికి అన్యాయం చేయడం జరిగింది. దీన్ని ప్రజల్లో ఎండగట్టాల్సిన ప్రధాన బాధ్యత మా మీద ఉంది. మా ఉద్యమం వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమం. వర్గీకరణ ఏంటిది? మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి న్యాయబద్ధమైన హక్కు. మేము హక్కు కోసం వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా ఉద్యమం చేస్తున్నాం. మా ఉద్యమం రాజకీయ లక్ష్యాలను నిర్దేశించుకున్న ఉద్యమం కాదు. మా ఉద్యమం సామాజిక లక్ష్యం. వర్గీకరణ అనేది సామాజిక లక్ష్యం, అధికారం అనేది రాజకీయ లక్ష్యం. మాకు ఇప్పుడు రాజకీయ లక్ష్యం ముందుందా, వర్గీకరణ లక్ష్యం ముందుందా అంటే మేము వర్గీకరణ లక్ష్యాన్ని ప్రధానంగా చేసుకుని వర్గీకరణ కోసమే 30 ఏళ్ళు మా పోరాటం చేసుకుంటూ వచ్చినాం. ఆ ప్రయత్నంలో వర్గీకరణ సాధించడం కోసం మాకు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో మా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చినాం. మేము సంపూర్ణంగా రాజకీయ లక్ష్యాలు నిర్దేశించుకున్నాడు, మా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినాడు. ఇంకోరి గురించి అడగడమా, మేమే సాధించుకోవడం అనే విషయం ముందు తీసుకెళ్తాం. కానీ ఇప్పుడు మేము వర్గీకరణ అనే అంశం మీద సామాజిక లక్ష్యాన్ని సాధించడం కోసం, మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో మా జాతికి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ఆ అన్యాయాన్ని ప్రశ్నించే దగ్గర మేము ముందు వరుసలో ఉంటాం. ఆ ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి మాకు రాజకీయంగా చేసిన అన్యాయాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఫైనల్గా మందకృష్ణ గురించి మాట్లాడితే ఎంఆర్పిఎస్కు సంబంధించి అంటే తెలంగాణ వరకే ఆంధ్ర గురించి నాకు తెలియదు. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు మీరు గోవింద నరసింహాదిగా మీరు కావచ్చు, వలిగొండ నరసింహ కావచ్చు, కొమ్ము శేఖర్ కావచ్చు, ఇట్లా మీరు అందరూ కూడా పిహెచ్డి స్కాలర్సే కనిపిస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఆకర్షితులయ్యే వాళ్ళకి కానీ ఇప్పుడు వచ్చేటువంటి యువతరానికి కానీ చదువుకున్న వాళ్ళుగా ఒక డాక్టరేట్స్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళందరికీ? ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో డాక్టరేట్ సాధించిన ఒక మాదిగ విద్యార్థిగా దాదాపు 21 సంవత్సరాలుగా మందకృష్ణ నాయకత్వంలో మాదిగ జాతి కోసం పనిచేస్తున్న వ్యక్తిగా మాదిగ యువతరానికి, పీడిత వర్గాల యువతరానికి ఒకటే పిలుపునిస్తున్నాం. ఒకనాడు మన జాతి విముక్తి కోసం డాక్టర్ అంబేద్కర్ గారు పోరాటం చేసిండు. ఒకనాడు మన జాతి విముక్తి కోసం బాబు జగజీవన్ గారు పోరాటం చేసిండు. ఈనాడు మన జాతుల విముక్తి కోసం మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసిండు. ఆనాడు అంబేద్కర్కి అనేక సమస్యలు వచ్చినట్టుగానే, బాబు జగజీవన్ రామ్కి అనేక సమస్యలు వచ్చినట్టుగానే ఈనాడు మందకృష్ణ కూడా అనేక సమస్యలు వచ్చినాయి. కానీ సమస్యల్ని ఎదిరించి ప్రజలకు న్యాయాన్ని అందించే ఒక సమర్థవంతమైన నాయకత్వం, ధీటైన నాయకత్వం, దమ్మున నాయకత్వం, చరిష్మా ఉన్న నాయకత్వం, ప్రజల కోసం జీవితం వెచ్చించి పనిచేసే నిస్వార్థమైన నాయకత్వం ఈ దేశంలో ఒక మందకృష్ణ మాదిగ ఇప్పుడు ఉన్నాడు మన వర్గాల తరఫున. కాబట్టి మన జాతులకు అనేక సమస్యలు ఉన్నాయి. కుల వివక్షత మొదలుకుంటే, సామాజిక వివక్షత మొదలుకుంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత
చదువుకున్న విద్యార్థులుగా, ఎదుగుతున్న యువతగా మన మీద ఉంది. కాబట్టి మనమందరం ఏకతాటి మీద నిలబడి మన కోసం నిలబడ్డ మన నాయకుడైన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని సొంతం చేసుకొని మందకృష్ణ నాయకత్వంలో సామాజిక అసమానత లేని, పేదరికం లేని, రాజకీయ అసమానత లేని నవ సమాజాన్ని, నూతన సమాజాన్ని, డాక్టర్ అంబేద్కర్ కలలు కన్న సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించడం కోసం మనం అందరం పునరంకితం అవుదాం. అంబేద్కర్ ఆశయాలని, బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలని, కాన్షీరామ్ గారి ఆశయాలని సాధ్యం చేసి ఈ పీడిత వర్గాలకు అధికారం ఇచ్చి ఇక నూతన సమాజాన్ని స్థాపించే శక్తి సామర్థ్యాల నాయకుడు మందకృష్ణనే. కాబట్టి మందకృష్ణను మనస్ఫూర్తిగా విశ్వసిద్దాం. మందకృష్ణను ఉద్యమాన్ని లేకుండా చేయడం కోసం, మందకృష్ణ మాదిగ నాయకత్వం లేకుండా చేయడం కోసం, ఈ ఉద్యమాన్ని అణచివేయడం కోసం అనేక అగ్రకుల శక్తులు ప్రయత్నాలు చేయడం జరిగింది. అనేక అగ్రకుల శక్తులు ఇప్పటికి కూడా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. వాటన్నిటిని అధిగమించి, వాటన్నిటిని ఎదుర్కొని వాళ్ళకి ధీటైన సమాధానం చెప్తూ నిలబడ్డ నాయకుడు ఒక్క మందకృష్ణ మాదిగే. కాబట్టి ఈనాడు మన జాతి నాయకుడిగా మందకృష్ణ అన్న ఉన్నాడు. మాదిగ విద్యార్థులు, మాదిగ యువతరం, పీడిత వర్గాల విద్యార్థులు, పీడిత యువత మీరందరూ మందకృష్ణ నాయకత్వంలో ముందుకొచ్చి అసమానత లేని సమాజం వైపు మనం ముందుకెళ్లాలని, అంబేద్కర్ కోరుకున్న నూతన సమాజ నిర్మాణం వైపు మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఒక ఉన్నత విద్యావంతుడిగా మాదిగ జాతికి, యువతకు, అలాగే పీడిత వర్గాల యువతకు మేము పిలుపునిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నది. సో ఇవాళ కొంతమంది నేతలుగా, నాయకులుగా చెప్పబడేటువంటి వాళ్ళు బయటికి వచ్చి మందకృష్ణను విమర్శించడం సరైంది కాదు. ముఖ్యంగా కాసిం సార్ లాంటి వ్యక్తులు, విద్యావంతులు మొన్నటి వరకు వర్గీకరణ ఉద్యమంతోనే పనిచేసినారు. వాళ్ళు కూడా ఇవాళ వర్గీకరణ ద్వారా పొందిన మేళ్లను మర్చిపోయి, మందకృష్ణ చేసిన మేళ్లను మర్చిపోయి ఇవాళ ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర మాదిగ జాతి మొత్తాన్ని కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వర్గీకరణ ద్వారా అసలు ఉన్నది 11% అయితే వచ్చింది 9%. ఆ 2% కోసం కదా కొట్లాడాల్సింది. ఆ 2% ఇవ్వాలని కదా ఇవాళ సన్మాన సభ ఎందుకు పెడుతున్నారు మీరు? దానికోసం కదా మనం పోరాటం చేయాల్సింది అని అంటూనే మందకృష్ణ బీజేపీకి సంబంధించిన వ్యక్తి అనేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్తూ ఇవాళ అవన్నీ కూడా కోడిగుడ్డు మీద బీకేటువంటి ఈకల్లాగానే వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా పక్కన పెడుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాబోయే తరాలకు ఒక మంచి నిర్దేశకంగా ఉంటుంది ఎంఆర్పిఎస్ అని చెప్పేసి గోవింద నరేష్ మాదిగ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.